దానికి ముఖ్య కారణమైన జగద్గురువు సుభాష్ పత్రిజీ వారికి నా హృదయపూర్వక ఆత్మవందనాలు. అంటే ఈ పిరమిడ్ చేతనానికి కూడా నా నమస్కారాలు. ఇంకా అద్భుతమైన సృష్టి ఇక్కడ జరిగింది. నాకు 2017 మేలో మా కృష్ణ సారు శశికరణ అనేసి, మేడం జాతవనం వెళ్ళండి చాలా బాగుంటుంది అన్నారు. ఎట్లా పోవాలంటే ఆయన అడ్రస్ చెప్పారనమాట. తిరుపతి నుంచి ఒక 80 కిలోమీటర్ దూరంలో ఉంటుందంటే ఏదో చెప్తున్నాడు సారు మనం పోవాలి అంటే మేము అప్పుడే ధ్యానంలో వచ్చామన్నమాట. 17 ధ్యానం వచ్చాము. ధ్యానం అంటే ముందుగా 2009లో ధ్యానంలోకి వచ్చినా కూడా సరిగ్గా చేయలేదు అనమాట, సాధన లేదు. 17 నుంచే అప్పుడు అక్కడ ధ్యానం పెట్టినప్పుడు దాంట్లో అప్పటి నుంచి సాధన ఎక్కువ చేసామన్నమాట. సరే వెళ్ళి రావాలనేసి వచ్చాం. అప్పుడే ఈ చెట్టు అన్ని కొత్తగా అప్పుడే పెడుతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి చూడగానే ఆశ్చర్యం అనమాట. అప్పటికి సుమారు ఒక 60 పిరమిడ్లే ఉన్నాయి, ఇన్ని పిరమిడ్లు లేవు. ఉన్నంత వరకు వాళ్ళ సుధాకర్ కానీ, వాళ్ళ భార్య పిల్లలు కానీ, ప్రభాకర్ కానీ, వాళ్ళ భార్య పిల్లలు కానీ, వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పారు కదా మీరు, మనం రిసీవ్ చేసుకునే విధానం కొత్త పాత లేకుండా ఒక ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎలా గౌరవిస్తారో, ఎలా ఆప్యాయంగా మాట్లాడతారో, అంత ప్రేమ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇలా ఉంటారా అంత ప్రేమ. అప్పుడే ఈ గోపాలరెడ్డి సార్ రేపు వస్తారు కదా, ధర్మవరం గోపాలరెడ్డి, ఆయనకి భగవద్గీత ఉండింది సప్తాహము, దానికి వచ్చామన్నమాట. వచ్చి చూసుకొని వెళ్ళేటప్పుడు వెళ్ళలేకుండా వెళ్ళామన్నమాట. మాది ఇక్కడ పుత్తూరు, నా పేరు మదన, నేను చెప్పలేదు. పుత్తూరు, ఇక్కడ పుత్తూరు అంటే తిరుపతి నుంచి 36 కిలోమీటర్ దూరం అనమాట. అక్కడికి వెళ్ళాం. అప్పటి నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళం అనమాట. ఏదో ఒక కారణం పైన ఇక్కడికి వచ్చేది, ఒక 2 రోజులు ఉండేది, వెళ్ళేది. 2018 సంక్రాంతి సంక్రాంతి జనవరిలో, ప్రతి సంవత్సరము జనవరి 13, 14, 15 ఈ 3 తేదీల్లో సంక్రాంతి సంబరాలు చేస్తారు. దానికి అప్పటి నుంచి బిగిన్ చేశాను అనమాట. ఇప్పటిదాకా 9 సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి నేను మా ఊళ్ళో పుత్తూరు నుంచి కానీ కొంచెం సపోర్ట్ చేయడం, ప్రభాకర్ కొన్ని పుస్తకాలు కూడా ఇస్తారనమాట, అమ్మ వీళ్ళు సపోర్ట్ చేయడం అనేసి. అట్లా అక్కడి నుంచి ప్రతి సంవత్సరము మాకు వీలైనంతగా బుక్స్ తీసుకొని